నమస్తే కాళిదాస్ గారు. కాళిదాస్ గారు అందుబాటులో ఉన్నారా? కాళిదాస్ గారు, మనం గతంలో కూడా చర్చించుకున్నాం. పర్టికులర్గా జమ్మూ ప్రాంతం మీద, జమ్మూ మనందరికీ తెలుసు ఎక్కువగా హిందువులు నివాసం ఉండేటువంటి ప్రాంతంగా చెబుతారు. కశ్మీర్లో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఫోకస్ అక్కడంతా ఉంది కాబట్టి అక్కడ వదిలేసి ఇప్పుడు జమ్మూ ప్రాంతం మీద ఫోకస్ పెట్టినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. అలాగే ఈ పీర్ పంజల్ పర్వత శ్రేణుల్లో ఇప్పటికీ కూడా 45 నుంచి 50 మంది ఉగ్రవాదులు అక్కడ ఉన్నటువంటి లాంచ్ ప్యాడ్స్లో వాటిలో దాక్కుని ఉన్నారనేటువంటి మనకి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఏంటి ఇప్పుడు అజిత్ దోవల్ కూడా రంగంలోకి దిగినట్టుగా మనకి ఇప్పుడు ప్రధాని మోదీ గారు చాలా స్పష్టంగా ఆదేశం ఏం చేస్తారో తెలియదు, దీనికి అడ్డుకట్ట వేయాలని చెప్పి. సో ఏం జరగబోతుందో జమ్మూలో? స్పష్టం అండి. రాజేష్ గారు నమస్కారం. రాజు గారు, ఇప్పుడు దీనికి మూలం, ఈ యాక్టివిటీస్కి ప్రధానమైనటువంటి మూలం మనం ఆర్టికల్ 373 దాన్ని రద్దు చేసిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైనా అక్కడికి వెళ్ళి వ్యాపారం చేసుకోవచ్చు, సెటిల్ కావచ్చు. ఫస్ట్ పాయింట్. అంటే అక్కడ ఏమవుతుంది, బయట భారత ప్రపంచంలో ఉన్నటువంటి మనం అందరం కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ పాపులేషన్తో మమైకం కావటం అన్నది మొదలు కావాలన్నది అభిమతం. వాళ్ళు మేము ప్రత్యేకము, మేము సపరేటు, మా జాతి వేరు, మా మతం వేరు, మేము మిగతా వాళ్ళతో ఉండము. ఈ కాంబినేషన్లో ఈ జిహాదీ ఇంట్రాక్సినేషన్ని నూరిపోయటం అన్నది గత 40-45 ఏళ్లుగా చాలా సులభమైంది. దాన్ని బాగా ఆలోచించే సేమ్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఈ అధికారాన్ని రద్దు చేసి వెసులుబాటు కల్పించారు. వాళ్ళకి చాలా సుస్పష్టం, ఎట్టి పరిస్థితుల్లో బయట వాళ్ళు ఉండకూడదు. ఇప్పుడు బాలాకోట్ బాంబింగ్ అది అయ్యి బాగా టెర్రరిస్ట్ని కంట్రోల్ చేసి అడపదడప ఇన్సిడెంట్ అవుతూనే ఉన్నాయి. కాశ్మీర్ వ్యాలీలో డెఫినెట్గా ఇందాక వారు చెప్పినట్టు టెర్రరిజం తగ్గి లోకల్ టూరిజం బాగా పెరిగి ఉపాధి దొరికి విద్యావకాశాలు దొరుకుతుండటంతో లోకల్ స్లీపర్ సెల్స్ కానివ్వండి, లోకల్ యువత జిహాదీకి తగ్గటం కనపడుతుంది, స్పష్టంగా కనపడుతుంది. ఆసక్తి చూపించట్లేదు వాళ్ళు కూడా. న్యాచురల్గా అండి, ఇప్పుడు దీనికి అంతం ఎక్కడ అన్నది వాళ్ళకి ఓ ప్రశ్న వస్తుందిగా. వాళ్ళకు కూడా సుస్పష్టమైపోయింది. పాకిస్తాన్ ఏమాత్రమో భారతదేశంతో గెలిచి కాశ్మీర్ని లాక్కునే పరిస్థితి లేదు. పైగా ఇంకోటి ఏమవుతోంది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మనం చూస్తే 1 సంవత్సరం పాటు నుంచి పాకిస్తాన్ యొక్క అడ్మినిస్ట్రేషన్ టోటల్గా ఫెయిల్ అయిపోయి మమ్మల్ని ఇన్నాళ్ళు మా భూగర్భ ఖనిజ ఇతర రత్న సంపద దోచుకొని కనీసం గోధుమ పిండి, ఉల్లిపాయలు కూడా, రొట్టె కూడా చేసుకోలేని పరిస్థితి, చాలా తిరగబాటు అక్కడ మొదలైంది. అంటే ఎల్ఓసి దాటిన తర్వాత పెద్ద సపోర్ట్ లేదు. పాకిస్తాన్ ఎకానమీ కూడా ఘోరంగా తయారయ్యి వీళ్ళు దేనికోసం వెళ్ళాలి? కేవలం మతం పేరు మీద కాదు, అదొక ఉద్యోగం అన్నమాట వాళ్ళకి. ఓకే, దేశం కోసం చచ్చిపోతున్నాం మేము, మతం కోసం చచ్చిపోతున్నాము అన్న ఇంట్రాక్సినేషన్ మీద వాళ్ళకి బాగా డబ్బు దొరికేది. కుటుంబాలకు పంపించేవాడు, సస్తే చచ్చిపోయాడని చెప్పి. ఇప్పుడు అవన్నీ చాలా స్పష్టమైన తేడా వచ్చేసింది. కనుక ఒక రకంగా చెప్పాలంటే కాశ్మీర్ లోయలో టెర్రరిజం ప్రభావం డ్రై అప్ అయిపోతుంది రాను. ఈ 2-3 కాంబినేషన్స్, పిఓకోలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఇతరత్రా నుంచి వస్తున్న వాళ్ళు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఏ టైం నెక్స్ట్ ఇంకొక 1 or 2 years వచ్చేటప్పటికి ఎక్కడైతే విడిగా ఉండి అదొక భయంకరమైన నరకము, అక్కడికి వెళ్తే అందరం చచ్చిపోతాము, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ లేపేసి పంపిస్తాము అన్నటువంటి ఆ లక్ష్మణ రేఖలు చెరిగిపోయి అక్కడ వాళ్ళు మళ్ళా పాత కాశ్మీర్ టూరిజం కానివ్వండి, అదే వాళ్ళ ప్రధానమైందల్లా టూరిజము, డ్రై ఫ్రూట్స్. దాని మీద ఇన్నాళ్ళు చాలా చాలా మంచి మనుషులు అండి కాశ్మీర్లో. నేను 2-3 ఏళ్ళు ఉన్నాను చాలా. కానీ ఎప్పుడైతే ఈ పోకడలు మొదలయ్యి వాస్తవాలు గ్రహించడం మొదలెట్టారు గత 2 ఏళ్ల నుంచి, ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు టెర్రరిస్టులు, ఓకే మనం కాశ్మీర్ లోయలో అంత ఈజీగా మనకి రిసోర్సెస్ దొరకట్ల. రిసోర్సెస్ అంటే లోకల్ సపోర్ట్ ఒకటి, యువత 13, 14, 15, 16 ఏళ్ల చిన్న కుర్రవాళ్ళ దగ్గర నుంచి ఒక 30 ఏళ్ల వరకు వేసుకోండి, వాళ్ళు అందుబాటులోకి రావటం కానీ, రిక్రూట్స్ కానీ, వాళ్ళని ఇంట్రాక్సినేషన్ చేసేటువంటి పరిస్థితులు మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి, అడపాదడప అవుతున్నాయి. కానీ లోకల్ సపోర్ట్ ఎన్ని రకాలుగా ఉంటుందో, అంటే ఎన్ని విభాగాలుగా ఉంటుందో
ఒకటి కుర్రవాళ్ళు దొరకటము. ఇన్ఫాక్ట్ అది కూడా కాదండి, ఒకప్పుడు మొన్న కాశ్మీర్లో ఒకప్పుడు లేడీస్ చేత కూడా వచ్చి రాళ్లు వేయించిన పరిస్థితులు ఉన్నాయి. అవును, 500 రూపాయలు ఇస్తే రాళ్ళు వేయడానికి సిద్ధపడిపోయేటువంటి రోజుల్లో. కానీ ఇప్పుడు కాస్త బయట నుంచి టూరిజం వస్తోంది, ఉపాధి వెతుక్కుంటూ వస్తున్నారు, రేపు పరిశ్రమలు పెట్టడానికి వస్తారు. ఇవన్నీ బాగా ముందు చూపుతూ ఆలోచిస్తున్నారు అక్కడ. కానీ కాళిదాస్ గారు ఒక విషయం, ఇప్పుడు అదే 370 ఆర్టికల్ అబ్రోగేషన్ తర్వాత అదే నియమ నిబంధనలు ఇక్కడ కూడా అప్లికేబుల్ అవుతాయి కదా, మరి ఇక్కడ ఎందుకు మరి జరుగుతున్నాయి, జమ్మూలో ఎందుకు జరుగుతున్నాయి? ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఫోకస్ ని జమ్మూకి షిఫ్ట్ చేస్తున్నారంటే, జమ్మూలో ఉన్న హిందూస్ ని బెదిరించి వెళ్ళిపోతే అక్కడ కొత్త పాగా వేయచ్చు. కాశ్మీరీ పండిట్స్ ని వెళ్ళగొట్టారు 1990, 92, 93 నుంచి మొదలయ్యి అఫీషియల్ రికార్డ్స్ ప్రకారమే 2-2.5 లక్షల మంది కుటుంబాలు పారిపోయాయి వేరే వేరే రాష్ట్రాలకి, ఇతర చుట్టుపక్కల ఉపాధి వెతుక్కుంటూ. మళ్ళా మెల్లమెల్లగా వాళ్ళందరూ వస్తే కాశ్మీర్లో లోయలో గ్రిప్పు పోతోంది. మళ్ళా జమ్మూలో కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కానివ్వండి, ఇతరత్ర మిగతా రాష్ట్రాల వాళ్ళు వచ్చి అక్కడ పరిశ్రమలు, టూరిజం కానివ్వండి, అందుబాటులో ఉన్నటువంటి బిజినెస్ అక్కడ ముఖ్యంగా కిందనే ఉన్న పంజాబ్ లాంటి చోట్ల ప్రజలు చాలా వీరోచితంగా ఉంటారు, భయపడరు అక్కడ వెళ్ళటానికి. ముఖ్యంగా అక్కడి నుంచి హర్యానా, పంజాబ్ నుంచి కూడా వచ్చి వాళ్ళు పరిశ్రమలు కానివ్వండి, కుటీర పరిశ్రమలు కానివ్వండి, ఇతరత్ర ఎస్టాబ్లిష్ చేస్తే ఓవరాల్ గా మనకి టోటల్ గ్రిప్ పోతుంది. కనుక నార్మల్సీ, సాధారణ పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో నెలకొనకూడదు. హిందువుల్లో భయం ఏర్పడించాలి. కనుక హిందూ యాత్రలతో, హిందూ యాత్రికుల మీద, గుళ్ళ మీద ఇంకా తెలియదు ఏమేం ప్లాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ కనీసం అంటే ఒక రకంగా 1980-90 దశకంలో మొదలైన టెర్రరిజంని జమ్మూ ప్రాంతానికి కనుక షిఫ్ట్ చేయగలిగితే, యాజ్ సచ్ వాళ్ళు నమ్మిన సిద్ధాంతంలో హిందువులందరూ కాఫీర్ల కింద లెక్క. సో ఈ కాఫీర్లని గనక మనం అంతమొందిస్తే మనకి ఇతర దేశాల నుంచి కూడా పైకి అఫీషియల్ గా కాకపోయినా అంతర్గతంగా వాళ్ళకి సహభాషలు వచ్చి డబ్బులు బాగా వస్తాయి అన్న ఒక దూరాలోచన రెండు కనపడుతున్నాయి. ఓకే ఓకే కాళిదాస్ గారు, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.